ఈ పార్లమెంటుకి మా పార్టీకి సంబంధించిన మహిళా ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి ఈరోజు మా ఎమ్మెల్యే రోజా గారిని ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే లాంజ్లోకి తీసుకువెళ్లి మీరు వెళ్లటానికి వీల్లేదు, మీరు అక్కడికి అటెండ్ అవ్వొద్దని ఆమెను అడ్డగించి పోలీసు వాహనాల్లో ఎక్కించుకొని నేను సిపి గారితో మాట్లాడాను, పోలీసు అధికారులతో మాట్లాడాను. ఆమెకి మురళీ ఫార్చ్యూన్లో దిగి ఫ్రెష్ అయ్యి మహిళా పార్లమెంట్కి ఆహ్వానం ఉంది, ఆ ఆహ్వానం ప్రకారం అక్కడికి అటెండ్ అవుతుందని చెప్తే సిపి గారు కూడా మాకు అటువంటి ఉద్దేశం లేదండి, దలైలామా గారు వస్తున్నారు కాబట్టి లాంజ్లో కూర్చోబెట్టామని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ పోలీసు వెహికల్స్ లో తీసుకొచ్చి మురళీ ఫార్చ్యూన్కి తీసుకొస్తామని చెప్పేసి గుంటూరు వైపుకి అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత చేసేది ఇదేనా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక మహిళా పార్లమెంటుకు కూడా అటెండ్ అవ్వకుండా ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా ఎందుకు నీకు ఇంత భయం అని అడుగుతా ఉన్నాం. నువ్వు ఏమి సాధిస్తావు? మహిళా సాధికారిత పేరుతో మహిళా ఎమ్మెల్యేలని అరెస్టు చేయించడం ఏం తప్పు చేసామని అడుగుతా ఉన్నాం. అంటే మీరు పెట్టిన పార్లమెంట్ సెషన్ కి అటెండ్ అవ్వటం కోసం మీరిచ్చిన పాస్తో ఈ రోజు అటెండ్ అవుతా ఉంటే దొడ్డిదారిని అరెస్ట్ చేయించడం ఎందుకు? రోజా గారు వస్తే మా వైఎస్ఆర్ పార్టీకి పేరు వస్తుందనా, మా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనా? మహిళా పార్లమెంట్ సెషన్ జరుపుకుంటా ఉన్నాం, ఎవరు తప్పు పట్టలేదు, కాదనలేదు. మహిళల మీద వేధింపులు జరుగుతా ఉన్నా ఎవరు కూడా మేము మిమ్మల్ని ప్రశ్నించలేదు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. రోజా గారిని తక్షణం మహిళా పార్లమెంట్ సెషన్ కి అటెండ్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం డీజీపీ ఆఫీసును సైతం కూడా చెయ్యని తప్పుకి చెయ్యని నేరానికి మీరు చేసిన ఈ దుర్మార్గానికి సిపి గారితో కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. రోజా గారు వస్తారు, మా మహిళా ఎమ్మెల్యేలు ఇంకొక ఇద్దరున్నారు, ముగ్గురు కలిసి అటెండ్ అవుతారని చెప్తే మీకెందుకు ఇంత చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఈ విధంగా మహిళల్ని అణచివేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు? మీకు ఆ అర్హత ఉందా? అసలు మహిళా పార్లమెంట్ సెషన్ జరుపుకునే అర్హత మీకు చంద్రబాబు నాయుడు గారు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం మీ ద్వారా. ఇటువంటి పరిస్థితుల్లో డీజీపీ ఆఫీస్ ముందుకి మేము వెళ్లబోతా ఉన్నాం. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకి ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా మహిళల యొక్క సాధికారత, మహిళల యొక్క భద్రత, మహిళల రక్షణ గురించి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అమరావతిలో ఈ 3 రోజుల సదస్సును నిర్వహిస్తున్న ఈ సందర్భంలో నిజంగా ఈరోజు చాలా బ్లాక్ డేగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మహిళా సాధికారతను సాధించాలని అంతర్జాతీయంగా అన్ని ప్రాంతాల నుంచి మహిళలను ఆహ్వానిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇదే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు మేము మా మహిళా విభాగ అధ్యక్షురాలు ఆర్కే రోజా గారిని ఈరోజు ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి కిడ్నాప్ చేసి సంబంధిత సదస్సుకు రమ్మని ఆహ్వానాలు పాసులిచ్చి ఈరోజు పోలీసులతో ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. ఇది నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం, అయ్యా మీరు మహిళల గురించి చాలా సాధించామని చెప్తున్నారే, కేవలం ఒక ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఎందుకు భయపడుతున్నారని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మహిళా సాధికారతను సాధించాలని మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారం కేవలం పబ్లిసిటీ స్టంట్ గా, ముఖ్యంగా మహిళలను వేధించి నిర్బంధించి కిడ్నాపులు చేసి ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మహిళలకు రక్షణ లేకుండా ప్రతిరోజు పేపర్లో మహిళలు పడే హింసల్ని మనం చూస్తున్నాం. గతంలో కూడా ఇదే విజయవాడ వేదికగా కాల్మని సెక్స్ ర్యాకెట్ లో కూడా మహిళలు పడినట్టు వేధింపులు, అలాగే పక్కనే నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి యొక్క మరణం, వనజాక్షి మీద మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి దౌర్జన్యం, ఇవన్నీ మహిళల దాడుల్ని, మహిళల్ని హింసించే
చర్య కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా ఈ రోజు ఈ మహిళా సదస్సుకి మమ్మల్ని పిలిచి ఇంత అవమానపరచడం నిజంగా చాలా బాధాకరం. ఏదైతే మా మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా గారు ఉన్నారో తక్షణమే మీరు విడిచిపెట్టి సంబంధిత సదస్సుకి తీసుకొని రాకపోతే గనక మేము మహిళలంతా, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు, మా రాష్ట్ర అధ్యక్షులు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే స్పీకర్ గారికి మేము హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో మమ్మల్ని పాల్గొనేటట్టు చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా విజయవాడలోనే మేము ధర్నా కూర్చుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంపీ బుట్టారేణుక వచ్చారు, పార్లమెంటు సదస్సులో పాల్గొన్నారు, మాట్లాడారు, వెళ్లారు, గౌరవంగా సన్మానం కూడా చేశారు. రోజానే అడ్డుకోవడానికి కారణం అదే మాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే ఈరోజు రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షురాలు. ఇప్పటి వరకు ఏ కారణం చేత ఆమెని ఎయిర్పోర్ట్ లో నిర్బంధించారో, ఇప్పుడు ఆమెని ఎస్ఐలతో కానిస్టేబుల్స్ తో దారి మళ్లించి ఎక్కడికి తీసుకెళ్తున్నారో, కిడ్నాప్ చేశారో మాకు అర్థం కానిటువంటి ప్రశ్న. అసలు ఆ ప్రశ్నకు జవాబు ఇప్పుడు కావాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మేడం, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలను కూడా ఇదే రకంగా అడ్డుకునే పరిస్థితి ఏమన్నా ఉందా? అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? మరి ఇప్పుడైతే మేము అందరం కలిసి వెళ్లాలని, ఇప్పుడు మేము కలిసికట్టుగా ఉండాలని పక్కనే చరితమ్మ గారు మేమందరం ఉన్నాము. ఏమో చెప్పలేము. ఇప్పుడు మేము సదస్సుకి వెళ్తే సదస్సులోకి వెళ్లనిస్తారా లేదంటే మమ్మల్ని కూడా నిర్బంధిస్తారో కూడా మాకు తెలియదు. ఖచ్చితంగా రోజా గారికి జరిగినటువంటి ఈ చర్యని మేము వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ, ఆమెకు వెన్నటి తోడుండి మహిళల పక్షానే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. తోటి మహిళ అండి, తోటి ఎమ్మెల్యే, ఆమెకు కూడా ఒక రమ్మని చెప్పి ఆహ్వానం ఇచ్చారు. తోటి మహిళని అలా కిడ్నాప్ చేసి నిర్బంధించి పంపిస్తే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా లేదంటే పాకిస్తాన్ లో ఉంటున్నామా? అంటే తోటి మహిళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు విడిచిపెట్టి మనం అక్కడ వెళ్లడం అన్నది సమంజసమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కేయడం కోసమే, మహిళల యొక్క వాయిస్ ని మేము వినిపించకుండా ఉండడం కోసమేనే ఈ చర్యలు చేస్తున్నారని మేము భావిస్తూ ఖచ్చితంగా మా రోజమ్మ వెంట మేము ఉంటాము. ఇప్పుడు ఆమె ఎక్కడ తీసుకెళ్లినా సరే అక్కడే మేము ధర్నా కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కొత్త రాష్ట్రంలో అయిన అమరావతిలో ఈరోజు జాతీయ మహిళా సదస్సు జరుగుతా ఉంది. ఈ సదస్సుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానం అందించారు. ఆహ్వానం మేరకే మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ఎమ్మెల్యేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా పార్టీ అధ్యక్షురాలు రోజాను నిర్బంధించడం జరిగింది. ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకోవడం జరిగింది. దీనివల్ల మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానం మాకు కలుగుతా ఉంది. మేమందరము ఈ రోజు ఖచ్చితంగా ఈ మహిళలపై, సమస్యలపై, మహిళల రక్షణపై, మహిళల భద్రతపై ఈ రోజు ఇక్కడ సదస్సు జరుగుతా ఉంది. ఇక్కడికి ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలన్న ఉద్దేశంతోనే మేము రావడం జరిగింది. కానీ తోటి శాసనసభ్యురాల్ని ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకోవడం, రానియకుండా అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మహిళలకి రక్షణ కల్పిస్తున్నాము, మహిళా సాధికారత ఇంత సాధించామని చెప్తా ఉన్నారు. ఇదేనా మహిళలకి రక్షణ అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మహిళల తరపున ఎన్నో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తహసీల్దార్ వనజాక్షిపై అడ్డుకోవడం అయితేనేమి, అలాగే రిషిదేశ్వరి మరణం అయితేనేమి, కాలేజీలో కూడా కడపలో కూడా విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడడం అయితేనేమి, మహిళలకి ఎక్కడ రక్షణ ఉంది, ఏం జరుగుతా ఉంది, దీనివల్ల మనకు అర్థమవుతా ఉంది. ప్రసంగాలు, స్పీచ్లు ఇచ్చేయడం కాదు, మహిళలకి ఏ మాత్రం రక్షణ కలుగుతా ఉంది. అలాగే కర్నూలు మండలంలో దాదాపు పోయిన డిసెంబర్లో 1.5 year అవుతా ఉంది. అక్కడ ఒక లేడీని అత్యాచారం చేశారు.
తర్వాత మళ్ళీ వాళ్ళు ఫొటోస్ తీసి ఆ ఫోటోలను అడ్డు పెట్టుకుని మళ్ళీ తిరిగి అత్యాచారం చేస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చి డీజీపీ గారిని కలిస్తే అక్కడ సిఐ గారికి చెప్పాము, అక్కడ కలవమని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ ఉన్న అధికార పార్టీ నేతల అండదండలతో ఈ రోజు కూడా ఏ చర్య తీసుకోలేదంటే ఇంకా మన ప్రభుత్వంలో మహిళలకి ఏ పార్టీ రక్షణ ఉంది అని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మహిళలపై జరుగుతున్న ఈ నేరాలను, ఈ సదస్సును కొద్దిగైనా ఇప్పుడు ఈ సదస్సులో ఎన్నో అవకాశాలున్నాయి, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త అమ్మాయిలు ఇంకా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కోరుతూ ఈ సదస్సుకు హాజరైతే ఇక్కడ మా పార్టీ ఎమ్మెల్యే రోజా గారిని అడ్డుకోవడం చాలా దారుణంగా మేము భావిస్తా ఉన్నాం. దీన్ని దారుణంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. కాబట్టి మా తోటి మహిళను విడిచిపెట్టి ఆమెను సదస్సుకు హాజరయ్యేలాగా చూడాలాగా మేము కోరుతా ఉన్నాం. దీన్ని ఇంకా ఇలాగే కొనసాగితే దీనిపై ధర్నాలు చేసి కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం దిగొచ్చి రక్షణ కల్పించేంత వరకు పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మహిళా నాయకుల్ని కిడ్నాప్ చేయటం ద్వారా మహిళా సాధికారత సాధించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నట్టున్నారు. ఈ ప్రభుత్వం మహిళా పార్లమెంటేరియన్స్ తో మహిళా సాధికారత కోసం ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, పెద్ద కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తున్నామంటే మహిళలకు ఎంతో కొంత మేలు జరిగింది కదా అని చెప్పేసి మేము కూడా సంతోషపడ్డాం. వాస్తవానికి ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి కాన్ఫరెన్స్ ని ఆర్గనైజ్ చేసే అర్హత లేకపోయినా కూడా మహిళలకి మేలు జరిగిద్దని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించింది. కానీ రోజా గారు ఇన్విటేషన్ ఉన్న తర్వాత ప్రభుత్వ ఆహ్వానం మేరకు మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో పాల్పంచుకోవడానికి వచ్చిన రోజా గారిని అరెస్ట్ చేస్తామంటే ఈ పిరికి పంద ప్రభుత్వం తమ తప్పిదాల్ని ఎవరికి కనిపించుకోకుండా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఒకవేళ మీ ప్రభుత్వ పరిపాలనలో మహిళా సాధికారత దిశగా పరిపాలన జరుగుతున్నట్లయితే ఎందుకు ఇటువంటి కిడ్నాపులు చేస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు? మీరు అపోజిషన్ నాయకుల్ని అంటే మీ మీద విమర్శలు చేయకోకుండా కేవలం మిమ్మల్ని స్తుతించే మీటింగ్ ఏర్పాటు చేశారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే నిజంగా మహిళా సాధికారతగా మీరు ఆశించినట్లయితే రోజా గారిని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళని దాంట్లో పాలు పంచుకుని వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియజేయడానికి అవకాశం కల్పించాలి. మీకు నిజంగా మహిళా సాధికారత మీద చిత్తశుద్ది ఉంటే అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మేమేదో మారిపోయారేమో, ఈ ప్రభుత్వం మారిందేమో మహిళల పట్ల దృక్పథం అని అనుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మహిళా అధికారిని హింసించారు. మహిళల్ని అనంతపూర్లో తెలుగుదేశం కార్యకర్తలు ఏ విధంగా కొట్టింది మనం చూశాం. తెలుగుదేశం పార్టీలో కూడా మహిళా ప్రజాప్రతినిధులకి అంటే మేయర్ స్థాయి నాయకులకు కూడా ఏ విధమైన అవమానాలు ఎదురవుతున్నాయి మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఇది కూడా దానికి తోడు ఇప్పుడు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిపి గారిని, ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఈ డీజీపీ నిజంగా ఎటువంటి విచక్షణ లేకుండా రూలింగ్ చేస్తున్నట్లయితే, రూల్స్ అమలు చేస్తున్నట్లయితే రోజా గారు ఎక్కడున్నా కూడా పోలీస్ ఎస్కార్ట్ తో తీసుకెళ్లి ఆ మహిళా సాధికారత మీటింగ్ లో పాలు పంచుకునే అవకాశం కల్పించాలి. లేదు మీరు ప్రభుత్వానికి తొత్తులుగా మారామేమో, మేము పోలీసు వ్యవస్థ కాదు, ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థలో ఒక భాగంగా ఉన్నాం మేము కనుక అంటే మీ ఇష్టం, ప్రజలే తెలుసుకుంటారని చెప్పేసి ఏం గొడవ చేశారండి? ఏంటి గొడవ అంటే వాళ్ళు ఏది చెప్తే అదేనా? ఆమె ఎయిర్పోర్ట్ నుంచి గొడవ ఎందుకు చేస్తారు? ఆమె వచ్చింది ఒకటే, ఆమె రిసీవ్ చేసుకోవడానికి మేము వెహికల్ పంపించాము. తిన్నగా అక్కడి నుంచి ఆ మీటింగ్ ప్లేస్ కి వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఈ విధంగా కిడ్నాప్ చేసేసి అసలు ఆమె ఎక్కడుందో తెలియకుండా ఉండడానికి ఆమె ఏమైనా సంఘ వ్యతిరేక శక్తా? ఒక క్యాన్వాస్ మార్చి కాన్వాయ్ మార్చి ఇవన్నీ కూడా ఏంటిది? ఇన్విటేషన్ ఇచ్చారు, రమ్మన్నారు, ఫోన్ లో స్వయంగా చెప్పారు, కానీ ఇలా చేస్తున్నారని అంటారంటే ఎలా చూస్తున్నారు మీరు? ఏం చెప్పారు? అదే కదా మేము అనేది. అంటే వాళ్ళ తప్పిదాలను బయట ప్రపంచానికి తెలియకుండా కాపాడుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేదా మహిళా సాధికారత మీటింగ్ ఏర్పాటు చేసి ఆహ్వానం ఉన్న మహిళల్ని రానికోకుండా
మీరు ఇటువంటి పోలీసుని అడ్డం పెడితే ఏమిటి మీ ఆలోచన ఏంటి, మీ ఉద్దేశాలు ఏంటో ఈ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను.